ఆప్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలియాలి. ఓకే, ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి అంటే మనము ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇస్తారు వాడు. ఈ 2 స్టేట్మెంట్స్ వల్ల ఈ 2 స్టేట్మెంట్స్ ద్వారా ఏ విధంగా ఆన్సర్ తీసుకోవాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయ్యి రెండో స్టేట్మెంట్ రాంగ్ అయితే అప్పుడు మన ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రకటన 1 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అంటే మన రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా, మనకు ఆన్సర్ చెప్పగలుగుతున్నామా లేదా, అంటే సఫిషియెంట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ రావాలి. అలా ఫస్ట్ 1 ద్వారా మాత్రమే ఆన్సర్ చెప్పగలిగేస్తే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడాన్ని, లేదా ఈ ఉన్న 2 స్టేట్మెంట్లో సెకండ్ 1 ద్వారా ఆన్సర్ చెప్పగలిగి ఫస్ట్ 1 రాంగ్ అయితే ఫస్ట్ 1 రాంగ్ అయి రెండోది రైట్ అయితే అప్పుడు మన ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ప్రకటన 2 మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అనేది మనము ఏ ఆప్షన్ తీసుకోవాలంటే మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఏం తీసుకోవాలంటే ప్రకటన ఓకే ప్రకటన రాలే ఓకే ప్రకటన 1 మరి 2 కలిపి మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అంటే అప్పుడు ఎప్పుడు రావాలంటే ఫస్ట్ ఆసారి ఆన్సర్ ప్రకటన 1 ద్వారా ఆన్సర్ రాలేదు, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ద్వారా కూడా ఆన్సర్ రాలేదు, అలా 2 రాంగ్ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే థర్డ్ ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. 2 రాంగ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే 2 ఒక్కసారి కలపాలి. 2 స్టేట్మెంట్ని ఒక్కసారి మెర్జ్ చేసి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనకు దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే అంటే దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే అప్పుడు ప్రకటన 1, 2లను కలిపి ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వగలము అనేది మనం ఏం తీసుకోవాలంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా రైట్ అయితే నో ప్రాబ్లం, రాంగ్ అయితేనే ప్రాబ్లం. రాంగ్ అయింది అనుకోండి 2 స్టేట్మెంట్ రాంగ్ అయితే మాత్రం వాటిని మెర్జ్ చేయాల్సి వస్తుంది. వాటిని మెర్జ్ చేసే క్రమంలో ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. ఆన్సర్ కనుక వస్తే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఆన్సర్ కనుక రాకపోతే అప్పుడు ఏం తీసుకోవాలంటే ప్రకటన 1, 2 తీసుకున్నా కూడా ఇంకొంత అదనపు సమాచారం కావాలి అనేది ఉండొచ్చు. ఓకే, అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 రాంగ్ అయినాయి, 2 రైట్ అయితే మనం థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం. 2 కలిపి సమాధానం ఇవ్వగలము అని చెప్తాం. 2 కలిపినా కూడా ఆన్సర్ రాకపోతే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మోర్ నీడ్ అంటే ఇంకా అదనపు సమాచారం కావాలనేది మనకు ఎన్నో ఆప్షన్ అంటే ఇక డి అనే ఆప్షన్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే మనము ఫస్ట్ 1 ద్వారా ఆన్సర్ చెప్పగలము, నెక్స్ట్ 2వ దాని ద్వారా కూడా ఆన్సర్ చెప్పగలము. అంటే మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్నా సఫిషియెంట్గా సరిపోతుంది, సెకండ్ స్టేట్మెంట్ తీసుకున్నా కూడా సెకండ్ సఫిషియెంట్గా సరిపోతుందంటే అప్పుడు స్టేట్మెంట్ 1 ఆర్ 2 అంటే 2 ప్రకటనలో ఏదో ఒకటి అనగా మొదటిది లేదా రెండవది సమాధానం ఇవ్వగలిగితే అనేది మనకి ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఈ లాస్ట్ ఆప్షన్ అనేది మనం తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఆప్షన్ ఒకటే తీసుకోవాలంటే ఒకటే ఆన్సర్ రావాలి, సెకండ్ ఆప్షన్ తీసుకోండి 2వ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే ఆన్సర్ రావాలి, థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి అంటే రెండింటిని కలిపితేనే సమాధానం ఇవ్వగలగాలి, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ తీసుకునేటప్పుడు అంటే రెండింటిని కలిపినా కూడా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనే సందర్భంలో ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి, ఫిఫ్త్ ఆప్షన్ ఎప్పుడు తీసుకోవాలంటే రెండింటి ద్వారా అంటే ఫస్ట్ 1 ద్వారా ఆన్సర్ చెప్పగలం, రెండోటి ద్వారా ఆన్సర్ చెప్పగలం అన్నప్పుడు అప్పుడు ఎయిదర్ స్టేట్మెంట్ 1 ఆర్ 2 ఆర్ సఫిషియెంట్ టు గివెన్ ది క్వశ్చన్ ఆన్సర్. ఓకే, అలా రెండిట్లోనూ ఏదో ఒకటి ఉన్నా కూడా ప్రశ్నకు సమాధానం ఇవ్వగలము అనే స్టేట్మెంట్ ఉంటే మనం అప్పుడు ఈ అనే సమాధానం తీసుకోవాలి. ఓకే.